गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ధ్యానం ఎలా చేపించాలి అంటే ధ్యానం ఏ విధంగా చేస్తారు చాలామందికి తెలిసి ఉన్నప్పుడు కూడా కొంతమందికి తెలియదు కాబట్టి ఆ శరీరం ఫిట్నెస్ గురించి వార్మప్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది తదనంతరము ధ్యానం ఎలా చేయాలి ఈ రెండు ఈ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది। ఏమన్నా ఉపయోగపడుతుందేమో చాలామందికి ఎలా చేయాలి అని కొంతమందికి అడుగుతూ ఉంటారు, యూట్యూబ్లో అడిగారు, కొంత గతంలో కూడా చేశాము, ఇప్పుడు కూడా చేస్తే కొంచెం ఉపయోగపడుతుందనే ఆలోచనతో కొంచెం మాడిఫై చేసి దాంట్లో దీంట్లో ఉపయోగాలు ఏంటంటే శరీరం ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి, ఈ మెడ నొప్పి, తర్వాత ఇక్కడ షోల్డర్స్ కానీ, ఈ స్టమక్ కానీ, ఇంకా ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ ఎక్సర్సైజ్ వల్ల వెళ్ళిపోతుంది। చిన్నగా వార్మప్, మరీ ఎక్సర్సైజ్ కాకుండా ఒక 5 నిమిషాలనే కంప్లీట్ చేసుకొని మనం ధ్యానాలకు వెళ్ళిపోతే బాగుంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది। ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి మెయిన్గా ఇట్లా మెల్లగా తొందరపాటు పడకుండా ఇట్లా మెల్లగా ఇట్లా డౌన్ చేసి ఇలా నెక్కుని ఇలా అంటుండాలి। 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేసిన తర్వాత ఇట్లా ఒక 10-15 సార్లు చేస్తే ఇక్కడ ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకోటి ఇప్పుడు ఆఫ్ చేసినాం కదా, ఇలా 1 2 3 4 ఇలా చేయాలి, ఇలా కరెక్ట్గా ఇట్లా। తర్వాత ఈ నెక్కు నీళ్ళు ఉంది కదా, 1 2 3 4 5 6 ఇట్లా మొత్తం దీని నుండి ఇట్లా పోవాలి, ఇట్లా హెడ్ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ థైరాయిడ్ ఉన్న ఏదైనా ఇక్కడ ఎన్నుపూస కానీ మెడ నొప్పి కానీ రక్త ప్రసరణ అయి క్యూర్ అవుతుంది। దాని తర్వాత మెల్లగా హెడ్ ఇలా తింపాలి స్లోగా, మరీ తొందరపాటు పడే అవసరం కూడా, అలా మెల్లగా ఇట్లా 1 2 3 4 5 ఇట్లా లెఫ్ట్ సైడ్ అయింది, ఇప్పుడు రైట్ సైడ్ చేయాలి। 1 ఇట్లా మెల్లగా దీనికి భుజానికి ఆనించి తలకాయ అలా వెళ్ళాలి, ఇలా మెల్లగా వెళ్ళాలి, తొందరపాటు అవసరం లేదు, అలవాటు అయ్యే వరకు ఇది చాలా ఉపయోగకరం మెడకి, ఇది అలా ఉండాలి। అలా అయిందా, ఇలా చేయాలి, ఇలా రోజు చేస్తే దానికి ఈ మెడ నొప్పి కానీ రక్త ప్రసరణ అయిపోయి హెడేక్ కానీ ఇవన్నీ చాలా కంట్రోల్గా ఉంటుంది అన్నట్టు। తర్వాత షోల్డర్కి మెల్లగా అలా లోపల నుండి ఇట్లా బయటకు చేయాలి, 1 2 3 4 5 ఇట్లా మళ్ళా ఇట్లా ఒక 10 సార్లు చేయాలి। ఇక్కడ షోల్డర్స్ నొప్పి, ఇక్కడ రక్త ప్రసరణ కండరాలకంతా కూడా ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంది అన్నట్టు। తర్వాత మళ్ళా బయట ఇట్లా, ఇప్పుడు లోపట అన్నాం కదా, ఇప్పుడు బయట నుండి లోపటి ఇట్లా ఒక 10 సార్లు చేయాలి, ఇలా చేయాలి। ఇది చేసిన తర్వాత ఇంకా ఈ చెయ్యి ఇక్కడ ఈ మోచేది ఉంది కదా, ఇలా ఈ మామూలుగా ఎక్సర్సైజ్ ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఇది। దీని తర్వాత ఇలా టర్నింగ్ చేయాలి దీన్ని ఇలా మెల్లగా। ఇక్కడ ఈ రక్త ప్రసరణ గురించి ఇదంతా కూడా చేయటం ఎక్సర్సైజు, అలా చేస్తే ఏమవుతుందంటే రక్త ప్రసరణ అయిపోయి అక్కడ నొప్పులు గిట్ట ఏదైనా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది। దాని తర్వాత సింపుల్ ఎక్సర్సైజ్ ఇవి అన్నీ కూడా। దాని తర్వాత మెల్లగా అలా ఇలా చేయి పట్టుకోలేదు, జర డేంజర్ ఉంటుంది కానీ మెల్లగా నొప్పి కాకుండా అలా చేస్తూ ఉండాలి। ఇది ఎక్సర్సైజ్ లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని అలా చేస్తూ ఉండాలి। దాని తర్వాత షోల్డర్స్ అయినాక
ఇక్కడ నడుముది ఇంపార్టెంట్ అన్నట్టు, ఇది కూడా చాలా విలువైనటువంటిది. మెల్లగా దీన్ని ఏం చేయాలంటే ఈ చెయ్యి కదా ఈ తొడకు పెట్టేసేసి ఇట్లా మ్యాక్సిమం తిరగాలి. ఎంత ఎంత తిరిగినా ఇట్లా తిరుగుతుంది. అలా మెల్లగా ఎంతవరకు వస్తే అంతవరకు రోజు అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పెట్టాలి, ఇలా అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. అట్లా రోజుకి ఒక 5 సార్లు అలా చేసినాం అనుకో, నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇది నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇట్లా ఇక్కడ నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడ నీస్ ఇంకా ఇవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కాళ్ళు కూడా ఇలా చేసి సాపేసేసి ఇక్కడ ఉంది కదా అలా తిప్పుతూ ఇట్లా బెండ్ కావాలి. ఇట్లా ఎంతవరకు అయితే ఎంతవరకు మెల్లమెల్లగా ఈ ప్రయత్నం చేయాలి. మెల్లమ్మ ఇది ఇట్లా ఊపాలి, ఇట్లా మోకాళ్ళు అలా ఆడిస్తూ ఉండాలి. రక్త ప్రసరణ కాళ్ళు ఇట్లా ఉంటాయి, ఇట్లా ఆడిస్తూ ఉండాలి. ఆడిస్తూ ఉంటే అంతటా రక్త ప్రసరణ అవుతుంది మంచిగా ప్రశాంతంగా. మనం రోజు ఒక 5-10 నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే అంతటా శరీరం కూడా ప్రసిద్ధంగా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇవన్నీ ఇలా ఉంటాయి కదా, ఇక్కడ ఈ కీళ్ళు ఇక్కడ కొన్నిసార్లు 5-10 సార్లు ఇలా చేస్తూ ఉండాలి అన్నట్టు. సింపుల్, మరీ పెద్ద యోగం కాకుండా మన శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా చేస్తే ప్రశాంతంగా తందరుస్తుగా ఉంటుంది. దాని తర్వాత ప్రాణాయామం సింపుల్గా, మరీ వాళ్ళు పెద్దగా చేసినది కాకుండా మనం ఇళ్ళల్లో చిన్నగా చేసుకోవటము. అట్లా ఫస్ట్ ఈ బొటన వేలు ఇది కుడి చేయి, మనకు టీవీలోనేమో ఎడమ చేయిలాగా కనపడుతుంది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి. ఇది కుడి చేయి, అలా ఫస్ట్ గాలి లోపలికి పీడ్చుకోవాలి. ఇది ప్రాణాయామం అంటారు. చిన్నగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా తీసుకోవాలి అనేది దీని ప్రక్రియ అన్నట్టు. మెల్లగా తీసుకోవాలి ఇట్లా శ్వాసను. తీసుకున్న తర్వాత మెల్లగా ఈ ఏలుతోటి, ఉంగరం ఏలుతోటి మళ్ళీ ఎంతసేపు తీసుకున్నామో అంతసేపు ఆఫ్ చేయాలి. దాన్ని ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా వదలాలి గాలి. వదిలిన తర్వాత మళ్ళీ గాలి తీసుకోవాలి. అంటే ఇది ఒక్కసారి లోపల తీసుకొని ఎంతసేపు ఎన్ని సెకండ్లు తీసుకున్నామో అంత సెకండ్లు ఆఫ్ చేసి మళ్ళీ వదులుతూ ఉండాలి. ఇది ఒక ప్రాణాయామం అవుతుంది. కుడివైపు ఎడమ వైపు చేసే ఒక ప్రాణాయామం. మళ్ళీ తీసుకుంటున్నాం. గాలిని ఆపేసేయాలి, మళ్ళీ వదిలేసేయాలి. ఇది ప్రాణాయామం. అంటే బొటన వేలు నుండి తీసుకున్న తర్వాత ఎంతసేపు తీసుకుంటున్నామో అంతసేపు అన్ని క్షణాలు ఆఫ్ చేసి మళ్ళీ ఈ ఉంగర వేలుతోటి మళ్ళీ వదిలేసేయాలి, మెల్లగా వదిలేసేయాలి. దీన్ని ప్రాణాయామం. అట్లా ఒక 10-15 సార్లు రోజు చేయాలి. లోపలికి పోవటము, బయట రావటము. రేచకం పూరకము అంటారు, కుంభకం. ఎంతసేపు మనం తీసుకున్నామో అంతసేపు ఆఫ్ చేయాలి దాన్ని. అది రేచకం పూరకం అంటారు. చాలా జాగ్రత్తగా చేయాలి. అది చాలా ఉపయోగపడుతుంది మనకి ఏదైనా ఉంటే. తర్వాత మనం ఇది స్టార్ట్ చేసే ముందు గాలి లోపల పీల్చుకోవాలి. ఫస్ట్ ఎంత గాలి మనకు ఉంటుందో ఇట్లా అంటే 2-3 సార్లు మనం గాలి గట్టిగా విడుచుకొని గట్టిగా వదిలేస్తే లోపల ఉన్న చెడు గాలి అంతా పోతుంది అన్నట్టు. మనం ఇది ధ్యానం చేసే ముందు చేయాలి ప్రక్రియ ఇట్లా. అట్లా చెడు గాలి 2-3 సార్లు తీసుకొని బయట గట్టిగా వదిలేస్తే మనం లోపల నీళ్ళు అయిపోతుంది అంటే చెడు గాలి, చెడు ఆలోచనలు ఉన్నటువంటి గాలి ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనము ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లైట్గా
స్టమక్ అది కపాలభాతి అంటారు. ఇది హార్ట్ పేషెంట్లు చేయకూడదు. మామూలుగా యాక్టివేట్ ఉన్న వాళ్ళు చేస్తే ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండదు అన్నట్టు. ఇది కపాలభాతి అంటారు దీన్ని. ఎలా అంటే దీన్ని ఇట్లా గట్టి కొట్ట, ఇలా గట్టి కొట్టాలి. ఊపిరి ఒకసారి ఊపిరి స్టమక్ మీద బరువు పడాలి. ఇట్లా ఓ గాలిని ఇట్లా 2-3 నిమిషాలు చేస్తే మనము ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అంటే అరుగుదల ఇవన్నీ కూడా చాలా జఠరాగ్ని యాక్టివేట్ ఎలా ఉండాలో అలా ఉంటాయి అన్నట్టు. దీనికి ఈ కపాలభాతి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కానీ హార్ట్ పేషెంట్లు చేయకూడదు ఇది కపాలభాతి, ఎందుకంటే గుండె మీద పడుతుంది కాబట్టి మామూలుగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు కపాలభాతి. దాని తర్వాత ఇదంతా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్గా గాలి లోపల వీడ్చుకొని కిందికి బెండ్ కావాలి. బెండ్ అయ్యేటప్పుడు గాలిని వదులుతూ బెండ్ కావాలి. బెండ్ అయిన తర్వాత ఇంకా ఎంతవరకు బెండ్ అవుతామో అంతవరకు బెండ్ అయ్యి నిశ్చలంగా ఇంకా గాలి తీసుకోవద్దు. ఎంతసేపు మనకి ఎంతసేపు ఊపిరి ఉంటే అంతసేపు. తర్వాత తీసుకున్నప్పుడు మళ్ళీ గాలి తీసుకుంటూ వెళ్ళాలి. ఏ విధంగా అంటే చూడండి మీరు. ఇప్పుడు గాలి తీసుకున్నాను కదా, ఇప్పుడు వదులుతున్నా. ఇప్పుడు గాలి తీసుకోవటం లేదు, అలానే ఉన్నాను. అంటే దీనివల్ల చాలా లాభం ఉంది. ఫస్ట్ మనం గాలి పూర్తిగా ఎంత కావాలనో అంత గాలి తీసుకొని మళ్ళీ బెండ్ అవుతూ గాలి వదులుతూ బెండ్ కావాలి. బెండ్ అయిన తర్వాత వంగిన తర్వాత ఏమాత్రం కూడా గాలి తీసుకోకుండా అలా నిశ్చలంగా ఉండాలి. దాని తర్వాత ఎంతసేపు ఉండగలుగుతాం ఉండి మళ్ళీ లేచేటప్పుడు గాలి తీసుకొని పైకి లేవాలి. ఇంతనే సింపుల్. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది శరీరానికి. ఇక మళ్ళీ ఒకసారి చూపెడతాను. అంటే ఎవరు ఎంత ఓపిక పడతారో అది చాలా ఆనందకరమైనటువంటిది. ఇది చేస్తే ఇలా 2-3 సార్లు చేస్తే మీకు శరీరం మంచిగా తందూరుస్తు ఉంటుంది. సాయంత్రం వరకు హ్యాపీనెస్గా ఉంటుంది. ఏ స్టమక్ కానీ హెడేక్ కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎలాంటివి ఉండేవి. లైట్ ఎక్సర్సైజ్ అన్నట్టు, మరీ పెద్ద యోగం కాకుండా. ఇప్పుడు మనం ధ్యానం చేసే ప్రక్రియకి వెళ్తున్నాం. ధ్యానం ఎలా చేయాలి అంటే చాలామంది జపం చేస్తుంటారు, లేకపోతే కొంతమంది ఇళ్ళల్లో ఉంటారు. ఆ జపం చేసే వాళ్ళు కూడా ఆ జపాన్ని అలా తిప్పుతూ ఉండాలి వాళ్ళు. ఇది నేను ధ్యానం చేసే ప్రక్రియ కాబట్టి ఇప్పుడు జపం చేయటం లేదు. ధ్యానం అంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడ ఒక దర్భసాప్ వేసుకొని నీట్గా ఉన్న స్థలంలో ఎత్తుపాలన లేకుండా ఒక దర్భసాప్ వేసుకొని లేదా గొంగడ వేసుకొని దానిపైన వైట్ క్లాత్ వేసుకొని ఏదో సంథింగ్ ఇట్లా మెత్తగా ఉండేటట్టు భూ ఆకర్షణ గుంజకుండా మనము జాగ్రత్త పడాలి అన్నట్టు. ఎందుకంటే శక్తి భూ ఆకర్షణ గుంజుతుంది అన్నట్టు, మన శక్తి పాజిటివ్ ఎనర్జీ. ఇందులో కుర్చీలలో కూకోవద్దు, ఇట్లా కిందనే మఠం వేసుకొని కూకొని ఇట్లా శిలలకు కావాలి, గోడకు కూడా ఒరగొద్దు అన్నట్టు. ఇది ప్రక్రియ. మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, మాకు వయసు అయిపోయిందంటే కుర్చీలలో కూకొని చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు సీనియర్ సిటిజన్ అంటారు, 60 సంవత్సరాల తర్వాత కుర్చీలో కూకొని కూడా చేసుకోవచ్చు. కానీ అది తక్కువ క్వాలిటీ. ఇట్లా కింద కూకుంటేనే చాలా మనకు ఏది కావాలో మహానుభావులంతా కూడా కింద కూకొని మనకు చేసి వాళ్ళు కామ్యాబ్ అయినటువంటి స్థితి లక్షణాలు మనకు కనపడుతున్నాయి. కనుక మనం కూడా ఇప్పుడు ధ్యానం ఏంటంటే గొంగడో పైన దర్భసాపను వైట్ క్లాత్ వేసుకొని కూకొని ఈ విధంగా
మరీ ఇట్లా చాపకుండా ఇట్లా కాళ్ళు ఇట్లా కొంతమంది ఇలా చేస్తారు, అలా కాకుండా ఈ రెండు కాళ్ళు ఇట్లా దగ్గర కానీ మొత్తం దగ్గర కానీ ఇట్లా కింద ఇట్లా బేస్ లాగా కూకోవాలి. మనం కూకున్న తర్వాత అలా అవుతుంది, శిలలాగా అవుతుంది ఇట్లా కదలకుండా. అప్పుడు ఈ రెండు చేతులు మనం ఇట్లా జోడించి ఇట్లా ఇట్లా కూకోవాలి ధ్యానంలో కూకున్నప్పుడు. ఇక్కడ ధ్యానంలో కూకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నిటారుగా ఇట్లా బెండ్ కాకుండా, ఇటు కాకుండా, ఇటు ముందు కాకుండా, ఇట్లా నిటారుగా ఒక విగ్రహం ఎలా ఉంటుంది, స్ట్రేట్గా ఎన్నుపూస ఇట్లా ఇలా ఉంటుంది. ఇలా మరీ ఇంత టైట్ కాకుండా ఇలా ఉండి బలం లేకుండా దాన్ని అలా వదిలేసేయాలి అన్నట్టు. అంటే ఒక విగ్రహం లాగా దీంట్లో పూర్తిగా బలం లేకుండా ఈ చేతులు కూడా ఇట్లా వదిలేసేయాలి అన్నట్టు. వదిలేసి ఇట్లా బెండ్ కాకుండా నిరంతరం తలకాయ ఇలానే ఉండాలి. మన మనసు ఎప్పుడు మేల్కనే ఉండాలి అన్నట్టు, మనసు శూన్యం కాకూడదు. అంటే మనసు లేకుండా అయిందంటే ఇట్లా తలకాయ పడిపోతుంది. చాలామందికి ఒక 10-15 నిమిషాలు కాగానే ఇట్లా తలకాయ పడిపోతుంది, అంటే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా పడిపోతుందంటే మనసుకు ధ్యానం చేస్తుంటే కొంచెం హాయిగా గోచరిస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే హాయిగా గోచరించిందో అది నిద్రలో జారుకునే అవకాశం అలవాటు అయిపోయింది అన్నట్టు మనసు, కనుక అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడు కూడా నిద్రని జయిస్తూ ఉండాలి. దాన్ని నిద్రలోకి వెళ్ళినా కానీ మనకు అభ్యాసం చేస్తుంటే అలవాటు అవుతుంది. అది నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇది ఇట్లా పడిపోతుంటుంది, వాళ్ళకి తెలియదు నిద్రపోతున్న సంగతి. అది నిద్రపోతుంటే అది యోగం కాదన్నట్టు. అది మనసు ఉండాలి కంపల్సరీ, మనసు మేల్కొనే ఉండాలి, జాగ్రత్త అవస్థలో ఉండాలి, గమనిస్తూ ఉండాలి, ఆలోచన లేకుండా ఉండాలి. ఇంకా ఆలోచనలు అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే ఒకేసారి ఆలోచనలు ఎంత మనము ప్రయత్నం చేసినా మనం మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ నడిచే నడవడి కూడా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత పెరిగిన కొద్దీ మనం నడిచే నడవడి సత్యమై ఉంటే, ధర్మమై ఉంటే మన ఆలోచనలు ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తుంటే మంచి సపోర్ట్ వస్తుంటుంది అన్నట్టు. ఇంకా ధ్యానము ప్లస్ నడిచే నడవడి రెండు సపోర్ట్ అయినాయి అనుకో, ఈజీగా మనకు ధ్యానంలో సహకారం ఉంటుంది. ఆ ధ్యానంలో చాలామంది విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, వాళ్ళు ధ్యానం చేయలేకపోతున్నామేమో, కూకోగానే మాకు ఒక టీవీ లాగా మొత్తము ఆ మనసు ఆలోచనలు కనపడుతూ ఉన్నాయి, మేము స్థిరంగా ఉండలేకపోతున్నాము, మాకు సుఖము రావటం లేదు, మేము జపం చేస్తే మాకు సుఖం వస్తుంది కానీ ధ్యానం చేస్తే మాకు సుఖం రావటం లేదు, మాకు నిలవటం లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. అందుకని ఫస్ట్ మనకు కావాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి. తొందరపాటు పనికిరాదు ధ్యానంలో. ఫస్ట్ శరీరము నిటారుగా అలవాటు చేయాలి, దానికి ఆసన సిద్ధి అంటారు దీన్ని. ఆసన సిద్ధి ఫస్ట్ చేస్తూ ఉంటే ఇట్లా సక్కల ములుకు మనం ఏదైతే కూకున్నామో మఠం వేసుకొని పద్మాసనం వేసుకొని దానికి మనము ఫస్ట్ అలవాటు చేయాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా నిటారుగా కూకొని అలవాటు చేయాలి. అది మనసు ఎటైనా ఊరుకొని ఎక్కడ ఉరికినా మళ్ళీ ఇడికి వస్తుంది, శరీరమే దానికి నిలయం కాబట్టి మళ్ళీ ఇళ్ళకే రావాలి. కనుక మనం ఫస్ట్ ఈ ఆసన సిద్ధి చేసుకుంటూ గురువు చెప్పిన ప్రకారంగా మనం ప్రయాణిస్తూ ఉండాలి. ఆ ప్రయాణిస్తుంటే మనం అది ఎటైనా ఉరకని అది మళ్ళీ రిటర్న్గా మళ్ళీ ఇళ్ళకే వస్తుంది. మనం ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది శరీరాన్ని నిలపలేకపోతున్నారు ఆసన సిద్ధి లేక, కనుక అందరూ మోకాలు నొప్పి అని ఒక 10 నిమిషాలుగానే లేచిపోతున్నారు. ఫస్ట్ దీన్ని సిద్ధి చేయాలి, దీన్ని అలవాటు చేయాలి శరీరానికి. మనసు సంగతి తర్వాత చూడవచ్చు. చాలామంది మైండ్ గురించి చూద్దామని అసలు ఈ శరీరమే నిలవటం లేదు, ఇది చాలా అవకతవకలు ఉంది కాబట్టి ఇక్కడ 2 విధాలు నష్టపోతారు. కనుక ఫస్ట్ మనం చేయవలసింది విషయం ఏంటంటే శరీరం ఆసన సిద్ధి మనం అలవాటు చేయాలి. రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇలా దీనికి అలవాటు అయిపోయి ఒక అర్ధగంట వచ్చిందంటే కొంచెం ఆసన సిద్ధి వస్తుందని అర్థం. అలా చేస్తూ ఒక గంట వచ్చింది అనుకో, ఇంకా చాలా మట్టుకు ఆసన సిద్ధి అయిందని. దాని తర్వాత మనసును కంట్రోల్ చేయొచ్చు. మనం ఇదే కంట్రోల్ లేకుంటే, శరీరమే మనకు సపోర్ట్, ఈ పరికరమే సరిగ్గా లేకుంటే మనసును మనం కంట్రోల్ చేయలేము. కనుక మనం తొందరపాటు అవసరమే లేదు, అయ్యో మాకు నిలిచలేదు బాధపడే అవసరం లేదు. చాలామంది విఘ్నాలు వస్తూ ఉంటాయి, కానీ మనం శరీరం కదలకుండా నిశ్చలంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అట్లా ఆ విధంగా మనం ఎన్ని వచ్చినా ఆలోచనలు ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం ఇప్పుడు
ఈ ధ్యాన స్థితిలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ 2 చేతులు కట్టుకున్న తర్వాత ఇట్లా నిటారుగా ఉండి మరీ ఇంత బలం కాకుండా అలా వదిలేసేసి ఇది ఇట్లా శరీరం కూడా ఇట్లా నిటారుగా తలకాయ కానీ ఇవన్నీ ఎన్నుపూస ఇవన్నీ ఇలా ఉంటే తర్వాత కళ్ళు మూసుకొని గురువు చెప్పిన ప్రకారంగా కొంతమంది ధ్యాన స్థితిలో ఎలా ఉంటారంటే గురు ప్రకారంగా గురు కీలకం ఉంటుంది. అంటే శ్వాసలో వస్తున్న శ్వాసలో పోతున్న శ్వాసలో రేచకం పూరకం అంటారు. దాన్ని గురు మంత్రంలో ఆ మంత్రం వేసి బ్యాలెన్స్గా నడిపిస్తూ ఉంటారు. అది గురు పరంగానే తెలుసుకోవాలి. అది ఇక్కడ పబ్లిక్ జనరల్గా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మామూలుగా జపం చేసుకునే వాళ్ళు లేకపోతే ధ్యానం చేసుకునే స్థితి వాళ్ళకి చెప్తా ఉన్నాను. అలా కళ్ళు మూసుకొని మనం గమనిస్తూ ఉండాలి అన్నట్టు. మనము వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను మంత్రోచ్చారణ మామూలుగా ఏదో ఒకటి జపం చేసుకోండి, మీ ఇష్టాన్ని జపం. ఇది ఏంటంటే ఇది జనరల్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయినటువంటి గురుకీలకం కాదు. కాబట్టి మీరు నేను చెప్పే పదాన్ని మీరు ఆలకిస్తే మీకు చాలా గొప్ప లాభాలు ఉంటాయని అనుకుంటున్నాను. ధ్యానం మనం 15-20 నిమిషాలు, ఒక అర్ధగంట, 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం ఇది 15 నిమిషాలలో ఏ విధంగా మనం ఆలోచనలు ఉండాలి మీరు ప్రాక్టికల్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళాం కాబట్టి ఈ జనరల్ ధ్యానం ఇది. మీరు అలా కూకున్న తర్వాత అంటే సకల మొక్కలం వేసుకొని కూకొని చేతులు ఇట్లా కలుపుకొని కూకున్న తర్వాత మనం వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను అలా గమనిస్తూ ఆలోచనలు వచ్చినా అవి రాని మన శరీరం మాత్రం కదలకుండా మనం నిశ్చలంగా అలా ఉంటే మనకు మెల్లమెల్లగా అలవాటు చేయాలి ఇప్పుడు మనసుకు. ఎందుకంటే మన మనసు ఎన్నో జన్మల నుండి తాత్కాలికమైన సుఖానికి అలవాటు పడి అది కోరుతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంది. కనుక మనము దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే దానికి శ్వాస అనే ఒక ముగుదాడు వేసి అక్కడ ఉంచే ప్రయత్నం చేయాలి. అది ఎక్కడెక్కడికి వెళ్ళినా మనం గమనించి మళ్ళీ శ్వాసలో పెడుతూ ఉండాలి. అది పోతూ ఉంటుంది, మళ్ళీ పెడుతూ ఉండాలి. మనం మాత్రం లేవకూడదు. శరీరం ఎప్పుడు శిలలక కావాలి. ఇలా కొన్ని రోజుల తర్వాత అలా పోతుంది, మళ్ళీ పెడుతున్నాం, పోతుంది, అలా పెడుతున్నాం. కొన్ని రోజుల తర్వాత మనకు మెల్లమెల్లగా అది పోయే సంగతి తెలుస్తుంది. కాబట్టి అది మెల్లమెల్లగా ఆగుతుంది. నేర్పవలె ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో అది మరవకను జపించునన్నా. దానికి మనసుకు మనం నేర్పాలి. నేర్పవలె ఇప్పుడు జీవాత్మ కన్నా దానికి మనం నేర్పితే అది నేర్పు ఎరిగితే అది అలవాటు పడితే అది మరవకుండా జపిస్తుంది. మనం చేయవలసింది కేవలము మన మనసుకు ఇందులో రుచి ఉందన్న సంగతి తెలియపరచాలి. పిల్లవాడికి నాలుక పైన తీపి పెడితే ఏ విధంగా సప్పరిస్తుండో మళ్ళీ కావాలని ఏడుస్తూ ఉంటాడు ఏ విధంగా ఆ తీపిని, అట్లా మనము ఈ మనసుకు మనం అలవాటు చేస్తూ ఉంటే ఆ మనసుకు రుచి కలగాలి. ఇప్పుడు మనము గతంలో ప్రపంచ రుచి చూపెట్టినాం కాబట్టి ఆ రుచినే కోరుతుంది మనసు. ఇప్పుడు మనం ఆంతరికంగా ఉన్నటువంటి మన సత్స్వరూపం ఆనందానికి మనము అలవాటు చేస్తే ఎంతో కొంత దానికి రుచి కలిగితే అది మళ్ళీ కావాలంటుంది. అది వచ్చే వరకు కూడా మనం చాలా సమయం తీసుకొని దానికి అలవాటు చేయాలి. కనుక ఇప్పుడు మనము ధ్యానంలో ప్రయాణిస్తున్నాం కనుక మనం ఆలోచనలు లేకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. వచ్చిన రాని మన శరీరం కదలకుండా ఉండాలి. ఇప్పుడు కొంత పూర్ణస్థితి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు
నేను చెప్పే మాటల్ని మీరు ఆలకించి మీరు కూడా ధ్యానం చక్కగా చేయవచ్చు. ఇప్పుడు కొంతకాలం మనం ధ్యానం చేస్తున్నాం కనుక మన శరీరము ఆసన సిద్ధి ఏర్పడ్డది, మన శరీరం కదలకుండా అయింది. ఆ తర్వాత మనసుకు కూడా ఎంతో కొంత రుచి కలిగింది కనుక ఇప్పుడు మనము వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మన మనసు ఒకే వైపు ఉంది. ఏకాగ్రత వైపే ఉంది. మన శ్వాస పైనే ఉంది కనుక ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మనము డీప్గా వెళ్తున్నాం, శూన్యంలోకి వెళ్తున్నాం. మన మనసు అంటే ఆలోచన రహితమైన తర్వాత మన మనసు అంతరాలలోకి వెళుతుంది. మన సూక్ష్మ శరీరంతో ఇందులో రెండు ఉంటున్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో మన మనసు ఉంటుంది కనుక మనం సూక్ష్మ శరీరం నుండి ఇప్పుడు ప్రయాణిస్తున్నాం ఆంతరాలలోకి, మన సత్స్వరూపానికి వెళ్తున్నాం కనుక ఎప్పుడైతే మనం ఆసన సిద్ధి అయి మన శరీరం నిశ్చలంగా నిటారుగా ఆలోచన రహితమై మనసు ఉందో మనము ఆంతరిక ప్రయాణము పర్ఫెక్ట్గా ఉంటుంది మన మనసుకి. ఇప్పుడు మన శరీరం నుండి మనము పైకి వెళ్తున్నాము, మన సత్స్వరూపానికి వెళ్తున్నాం కనుక మన శరీరం విడిపోయి మన సూక్ష్మ శరీరం బయటకు వచ్చినట్టు క్లియర్గా తెలియబడుతుంది. మన సూక్ష్మ శరీరం పైకి వచ్చింది కనుక మన స్థూల శరీరాన్ని అది గమనిస్తుంది. నిటారుగా ఒక శిలలాగా కనపడుతుంది మన స్థూల శరీరం సూక్ష్మ శరీరానికి, మనసుకి. మన మనసు అలా ప్రయాణిస్తుంది పైకి. నల్లటి మబ్బులు కనపడుతున్నాయి ప్రయాణిస్తుంటే, ఆంతరిక ప్రయాణం జరుగుతుంది. నల్లటి మబ్బులను చీల్చుకుంటూ పైకి వెళ్తుంది. మబ్బులు విడిపోయాయి. ఆ తర్వాత శూన్యము కనపడుతుంది. ఆకాశము నిర్మలంగా ప్రశాంతంగా శూన్య స్థితిలో కనపడుతుంది. అలా ప్రయాణిస్తుంటే చుక్కలు తలుక్కుమని మెరుస్తూ ఉన్నాయి. ఎంతో అందంగా కనపడుతుంది మనసుకి. చుక్కలు దాటుకుంటూ చంద్రుడు తలుక్కు మెరుస్తున్నట్టు చంద్రబింబము కనపడుతుంది. ఎంతో ఆనందకరంగా ఉంది. మన మనసు అలా ప్రయాణిస్తూ ఉంది. ఆలోచన లేకుండా మన సత్స్వరూపానికి, మన ఆత్మస్వరూపానికి వెళ్తుంది కనుక ఎన్నెన్నో అనుభవాలు మన మనసుకు గోచరిస్తూ ఉన్నాయి. ధ్యానంలో చక్ అని మెరుస్తూ మాయమవుతూ ఉన్నాయి. చుక్కలు చంద్రుడు దాటి శూన్యంలోకి వెళ్ళింది.
గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎంత అందంగా కనపడుతుందంటే, అందమైన లోకమని అందరూ అంటుంటారు రామ రామ అని. అంటే అక్కడ ఆంతరిక రామమయం, అంతర్రామం అంతట నిండుకున్నటువంటి స్థితి లక్షణాలు, ఆనంద స్వరూపము గోచరమవుతుంది. అది వీక్షిస్తున్నాము కానీ ఇట్లుందని చెప్పలేనటువంటి స్థితి లక్షణాలు కనపడుతున్నాయి. అది ఎలా ఉందంటే, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. అక్కడ బ్రహ్మానందము తప్ప, జ్ఞానము తప్ప సుఖము కానీ దుఃఖము కానీ గోచరించటం లేదు. ఒకే ఆనందమయం. ఎటు చూసినా గొప్ప తేజస్తో బంగారు వర్ణపు అంటారు. అంటే ఇది ఊరికే చెప్పటమే కానీ దానికి రూపము లేని స్థితి ఆనందమయంగా గోచరిస్తుంది. నా మనసు ఎంతసేపు వీక్షిస్తుందో సమయం తెలియటం లేదు. శరీర భావం లేదు, ఆలోచనలు లేవు, నిశ్చలత్వము తానుండనేని ముక్తి యొనరువేమా. నిశ్చలత్వంలో ఉన్నటువంటి ఆనందం అదే ముక్తి. అలా భావిస్తూ ఉండాలి మనిషి. భావన చేయండి. అక్కడ ఎంత సమయం ఉందో తెలియటం లేదు. సమయమే తెలియటం లేదు. అప్పుడు మనసు ఆలోచిస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇంత ఆనంద స్వరూపం నాకు తెలియక అశాశ్వతమైనటువంటి తాత్కాలిక సుఖానికి, సుఖ దుఃఖాలకు అలవాటు పడి ఎన్నెన్నో బాధలు అనుభవించాను. ఇంతటి ఆనందం ఉంది అంటే ఇందులో ఉంటుంటి కదా అనే ఆలోచన జరుగుతుంది. అక్కడ కేవలం ఆనందము తప్ప, పరమాత్మ యొక్క అనుభూతి తప్ప అక్కడ ఏమీ లేదు. అందుకే మహానుభావులు చెప్తారు, వేమన గారు, సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమైన హాయిగా త్రాగుట సాధ్యమురా అన్నాడు. కాల సర్పములు మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఇవన్నీ సాధన వల్ల, ప్రాక్టికల్ వల్ల ప్రతిదీ ఈజీగానే అవుతుంది అన్నట్టు. మనం కూడా ఈ ప్రాక్టికల్గా చేసి అలవాటు చేసి దానికి మనం ప్రయాణిస్తే చాలా లాభాలు ఉన్నాయి.
మనం ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. అక్కడి నుండి మన స్వస్వరూపం నుండి మళ్ళీ మన శరీరంలోకి వెళుతున్నాం. రిటర్న్ ప్రయాణంలో శూన్యము నుండి మన చంద్రుడు ఎంతో అద్భుతంగా కనపడుతున్నాడు. దాని తర్వాత చుక్కలు తలుక్కుమని మెరుస్తూ ఉన్నాయి. చంద్రుడు చుక్కలు దాటి మళ్ళీ ఎలా పోయామో అలా రిటర్న్ మళ్ళీ వస్తున్నాము. మబ్బులు కనపడుతున్నాయి. మబ్బులు చీల్చుకొని మళ్ళీ మనము కిందికి వస్తున్నాము, భూలోకానికి వస్తున్నాము. కిందికి వస్తుంటే నా శరీరం నిటారుగా శిలలాగా కూకొని ఉంది, కదలిక లేకుండా. నా శరీరంలో నా సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. లోపట ప్రవేశించగానే గతంలో ఉన్నటువంటి అలజడ కానీ బాధలు కానీ ఏమీ తెలియటం లేదు. శరీరము నిటారుగా ఉంది. నా మనసు నిండుదనంతో ఉంది. ఆనందమయంగా ఉంది. ప్రతి అవయవము కూడా నా కళ్ళు చల్లదనంగా కనపడుతున్నాయి. ప్రతి ఇంద్రియాలు ఎంతో హాయిగా గోచరిస్తున్నాయి. ఇప్పుడు మనము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దీంట్లో కదలిక లేకుండా ఉండాలి. మన శరీరం శిలలాగా కావాలి. అటు ఇటు తిరగకూడదు. మన మనసు ఇప్పుడు అలవాటు అయింది కనుక మన మనసు నిశ్చలంగా ధ్యానమే కోరుతుంది. సమయం దొరికినప్పటల్లా కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఎక్కువ మాట్లాడబుద్ధి కావటం లేదు. మౌనమే ఉండాలి అని అనిపిస్తుంది. దానికి అలవాటు అయిపోయింది. అప్పుడు అలా రోజుకి మనం సంసారం చేస్తూ హ్యాపీగా సమయం దొరికినప్పటల్లా కళ్ళు మూసుకుంటూ వాళ్ళ వీళ్ళ ముచ్చట తీయకుండా అవసరం నిమిత్తమే మాట్లాడుతూ ఉన్నంతలో మన ప్రజ్ఞ పొందుతూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ధ్యానం నుండి విరమిస్తున్నాము. 1 నిమిషం మాత్రం ఉంది విరమించటానికి. ఇలా ఎంతసేపు ఊకున్నా హాయిగా గోచరిస్తుంది. ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత హాయిగా ఉందో. మనసు నిండుదనం అవుతుంది. ఇది అలవాటు అవుతే ఎంత బాగుంటుందో. ఇప్పుడు 10 సెకండ్లు ఉంది, విరమిస్తున్నాము. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 1, 0. 2 చేతులు అలా సాపి అది చూడాలి. మనం ఒక పవర్ ఉంటుంది చేతిలో. ధ్యానం చేసాం కదా, ఆ కళ్ళతో చూసిన తర్వాత 1 నిమిషం అలా చూసి తర్వాత కళ్ళపైన పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత ఇలా కళ్ళపైన పెట్టుకొని అలా మనం ధ్యానం విరమించాలి మెల్లగా. ఇప్పుడు ధ్యానం
చేసే ముందు ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత చాలా వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు నాలోనే ఆ ప్రశాంతత వచ్చింది. నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఇంత మొదలుపెట్టినప్పుడు రాలేదు. ఇప్పుడు ఎంత 15 నిమిషాలు కాలేదు, ఇంత ప్రశాంతత ఎక్కువ మాట్లాడనిస్తలేదు. ప్రశాంతత, నిండుదనము, కళ్ళలో మత్తు, ఆనందం. అక్కడ ఎంత ఆనందం అంటే చెప్పలేనటువంటి స్థితి. దీన్ని మనము ఒక్క రోజులో వచ్చేది కాదు. రోజు రోజు మనము దీన్ని ప్రాక్టికల్లో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి. అలా పెడుతూ ఉండి నడిచే నడవడి కూడా పవిత్రమై ఉండాలి. కనుక అందరిలోని ఆ పరమాత్మ అంశం ఉంది. తెలియటం లేదు. సేజ్ చేస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. సుఖం ఎక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా, డబ్బులలో దొరుకుతుందా అని పరిగెడుతూ ఉన్నారు. డబ్బు లేనివాడు డబ్బులో ఉందేమో సుఖమే, హాయిగా ఉండొచ్చు సుఖంగా అనుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు సుఖంగా లేరు. మాకు డబ్బే మాకు బరువుగా అయింది, డబ్బుతోటి కొట్లాటలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారని వాళ్ళు వాపోతున్నారు. డబ్బు లేనివాడు డబ్బు లేదని ఏడుస్తున్నాడు. అంటే ఇదంతా బయట ఎంత తిరిగినా సుఖము లేదు. ఎక్కడ ఉంది మరి? నీ లోపట్నే ఉంది. భాండాగారం అంతా ఆనందమయం, ఒక బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తం ఎక్కడుంది? నీ లోపట్నే ఉంది. నీ లోపట నువ్వు ప్రయాణించాలి. భగవంతుడు స్థూల రూపుడు కాడు. ఒక గుర్తుగా పెట్టారు విగ్రహాలు స్థూల రూపంగా. భగవంతుడు అంతర్యామి. భగవంతునికి రూపం లేదు. భగవంతుడు నిరాకారుడు. కనుక ఆ నిరాకారుడు ఎలా ఉన్నాడంటే సూక్ష్మ స్వరూపంతో ఉన్నాడు. సూక్ష్మంగా కంటికి కనబడకుంటున్నాడు. మన భగవంతుని తెలుసుకోవాలంటే మన లోపట 72,000 నాడులు యాక్టివేట్ కావాలి. అప్పుడు చిత్తప్రజ్ఞ లక్షణం వస్తుంది. అప్పుడు జ్ఞాన నేత్రాలు మన లోపట ఉదయిస్తాయి. 6th సెన్స్ అంటారు. 3వ నేత్రము లేదా మనోనేత్రం అంటారు. ఆ నేత్రం ద్వారా మనకు ఆంతరికంగా ఉన్నటువంటి చావకుండా పుట్టకుండా ఉన్నటువంటి భగవంత్ స్వరూపము మనకు సాక్షాత్కారం అవుతుంది. అది మన అంశనే, అది వేరే కాదు. అంతటా ఉన్నది మనము, దాని అంశంలోనే మనము ఉన్నాము. కనుక మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనము చిత్తప్రజ్ఞ లక్షణం ఏర్పడి మనకు జీవితకాలం ఆనందమయుడై, తద్వారా ఇంకా చావకుండా పుట్టకుండా కోరికలు లేవు కాబట్టి అతను ఇంకా జన్మరాహిత్యం అవుతుంది, ముక్తి పొందుతున్నాడు. కనుక ఈ శేషం మిగిలితే, లేకపోతే కోరికలు మిగిలి చచ్చేటప్పుడు ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలే జన్మం ఎత్తటం జరుగుతుంది. ఈ తల్లి గర్భం రావటం, మళ్ళీ చావటం, పుట్టటం, ఇవన్నీ ఎన్నో బాధలు, ఎన్నెన్నో కర్మలు, అంతా ఇది నాది అది నాది అని బాధలు నెత్తికొట్టుకోవడం, ఇదంతా ప్రపంచంలో సుఖ దుఃఖాల నిలయం ఇది. కనుక దీన్ని దాటిపోవాలంటే గురుమూర్తి అవసరమై ఉన్నాడు. దీనికి సరైన మార్గం అవసరం ఉంది. ధ్యానం చక్కగా చేయాలంటే మనకు ఒక గైడెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను చూపెట్టినటువంటి స్థితి లక్షణాలు కూడా మీరు రోజు అలవాటు చేసుకుంటే మీకు చాలా గొప్ప లాభాలు ఉంటాయి. ఇలా మనసు పెట్టి చేయండి మీరు. ఎందుకంటే ఎక్కడ ఉంది, ఎవరో ఇస్తారు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు సుమా. నిజం తెలిసింది, నిద్రపోకు సుమా అన్నాడు. దాన్ని ఎంబడి ఫాలో నీకు అర్థమైందా? దాన్ని పొందే ప్రయత్నం చేయి. ఆశ్వాసితమైనటువంటి దాని గురించి పరిగెట్టడం దేనికి? ఎన్నో జన్మల నుండి మనం పరిగెడుతూ చివరికి ఏమీ శేషం లేకుండానే, ఏమీ మనం పొందకుండానే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కర్మ కారణమైపోయి పాపమో పుణ్యమో బ్యాలెన్స్ అయినక ఉండి మళ్ళీ జన్మ కారణమవుతుంది. ఈ రంకురాటం అలా తిరుగుతున్నాము, సుఖ దుఃఖాల నిలయంతో తిరుగుతూనే ఉన్నాము. ఇవన్నీ కట్ కావాలంటే మనకు చక్కగా ఈ శరీరం మనకు వచ్చింది కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఈ శరీరము మామూలు విషయం కాదు, ఇది అరుదుగా వస్తుంది. అంటే చాలా తక్కువ. ఇది ఏదో మనకు అదృష్టవశాత్తు మానవ జన్మం వచ్చింది. ఈ మానవ జన్మంలో మనం తెలుసుకోవడానికి ఆస్కారం అయింది. కనుక సమయాన్ని వృధా చేయకుండా సమయం దొరికినప్పటల్లా ఎప్పుడు చూసినా నిరంతరం
ధ్యానమగ్ధుడై ఉండాలి. అన్ని పనులు చేయాలి. అన్ని పనులు చేసినప్పుడు కూడా దాంట్లోనే మైండ్ పెట్టాలి. కర్మ నుండి ఎవడు అకర్మను గాంచునో వాని యందు నేను నా యందు వాడని చెప్పాడు శ్రీకృష్ణ భగవంతుడు. ఎవరైతే కర్మ అంటే పని, ఎవరైతే పని చేసుకుంటూ నా పనిలోనే లీనమై ఉన్నారో, ఏ పని అయినా కానీ నా ఆలోచనతో ఎవరైతే చేస్తున్నారో వాని లోపట నేను, నా లోపట అతను, నేను ఆయన వేరు కాదనే భావన కృష్ణ భగవంతుడు చెప్తున్నాడు. కనుక మనం మ్యాక్సిమంగా ఎంతో కొంత ప్రయత్నం చేసి పరమాత్మ యొక్క నిధిని దోసుకునే ప్రయత్నం చేస్తాము, పొందే ప్రయత్నం చేస్తాం మనము. అందుకని మీరు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేసి ముందుకు పోతే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.